మీ డైలీ రొటీన్ ఏంటంటే మార్నింగ్ లేచినప్పటి నుండి ఏం చేస్తారు? నేనమ్మా మార్నింగ్ లేస్తా, పూజ చేసుకుంటా. పూజ అయిపోయిన తర్వాత ఏమన్నా ఈవెంట్స్ ఉంటే వెళ్తుంటా. లేకపోతే రియల్ ఎస్టేట్ వర్క్ మీద ల్యాండ్లు చూడడానికి అలా వెళ్తుంటా. రియల్ ఎస్టేట్లో అంటే 10 సంవత్సరాల్లో ఇంత సంపాదించారంటే నేనేమి ఎంత సంపాదించా అమ్మ? నా దగ్గర 100 కోట్లు ఉందా? ఇంత బంగారం ఇంత బంగారం ఉంది కదా. కోటి రూపాయలు అంటే కోటి రూపాయలు సంపాదిస్తే అయిపోతుందా? కోటి 10 రూపాయలు సంవత్సరాల్లో బంగారం. కోటి రూపాయలు ఈజీనా అయ్యా సంపాదించడం? ఇక అమ్మ మనం పత్తాలు అయ్యేటప్పుడు జోకరు ఎప్పుడు ఎవరికి ఎలా పడుతుందో తెలియదు, అవునా కదా? ఇది కూడా అలానే రియల్ ఎస్టేట్. ఒకప్పుడు జోకర్ పడవచ్చు, ఒకప్పుడు ఆసు పడవచ్చు. ఓకే, మనకు జోకర్ పడ్డది అంతే. ఓకే. మీరు జూనియర్ ఆర్టిస్ట్గా కూడా చేశారు కదా? నేను ఎప్పుడు చేయలేదమ్మా జూనియర్ ఆర్టిస్ట్గా. ఫిలిం ఇండస్ట్రీయే నన్ను ఎత్తుక్కుంటూ వచ్చింది. నేను ఇండస్ట్రీలే పోలే. నేను ఎంబీఏలో చదివేటప్పుడు గండిపేటలోనే వేరే మా ఫ్రెండ్స్తో పాటు నేను గండిపేట వెళ్తే అక్కడ షూటింగ్ అవుతుంది, నిలబడ్డాం అంతే. నిలబడితే అక్కడ ఎవరో సమ్ క్యారెక్టర్, విలన్ క్యారెక్టర్కి ఎవరో రాలేరంట. మానిటర్లో చూసి నన్ను పిలిచారు. ఏ మూవీలో విలన్? మూవీ కాదు, ఫస్ట్ సీరియల్, తాలికట్టు సుబ్బయ్యలో సీరియల్. అక్కడ నా జర్నీ స్టార్ట్ అయింది. అంటే వెతుక్కుంటూ వచ్చింది అనేది అది యాంకర్ అన్నమాట. సారీ, అంటే దేవుడు ఆ టైంకి నన్ను అది చేయాలనుకున్నాడు. మనం ఎన్నో అనుకుంటాం, కానీ ఆయన ఏదనుకుంటే అదే జరుగుద్ది. ఆ రోజు అక్కడ స్టార్ట్ అయిందమ్మా జర్నీ. మనకి జూనియర్ ఇప్పుడు సరే ఓకే, జూనియర్ అసిస్టెంట్ అన్న కూడా తప్పేముంది? ఆర్టిస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ అంటే తప్పేముంది? సీనియర్కి ఒక ఏమన్నా కొన్ని ఏమన్నా ముక్కు చెవులు కొత్తగా ఉంటాయా? జూనియర్కి ఏమన్నా ముక్కు చెవులు ఇంకేమైనా కొత్తగా ఉంటాయా? ఏముండవా? సీనియర్ జూనియర్ ఈ విభేదాలు అనేది పక్కన పెట్టండి. ఈ మధ్య ఇది కూడా వింటున్నా, ఈ కులాలను అడ్డం పెట్టుకొని, ఇప్పుడు మీరు మంచిగా గుర్తు చేశారు, ప్రతి అంటే ఒక్కొక్క కులానికి వచ్చి ఒక వర్గం. ఈ కులాలు ఏం చేస్తారా బాయ్ పెట్టుకొని? రెడ్డి అయితే ఏంది, కమ్మ అయితే ఏంది, కాపు అయితే ఏంది, ఎస్సీ అయితే ఏంది, ఎస్టీ అయితే ఏంది, మనందరం మనుషులం. టెంపుల్స్ విఐపి వివిఐపి, డబ్బులు ఇచ్చిన అనుకోలేక, డబ్బులు వేయను అనుకోలేక, దక్షిణ వేసిన అనుకోలేక, దక్షిణ వేయను అనుకోలేక, ఇవి ఏంటి? ఏ సమారే నాయనా, దేవుడు స్వయంగా అక్కడ దేవుడు వెలసిండు, దేవుని కూర్చోబెట్టిర్రు ఎవరి కోసం? జనాల కోసం. ఉండిలో డబ్బులు వేసేది ఎవరు? మీరు వివిఐపీలు దర్శనాలు చేపిస్తున్నారు కదా, వాళ్ళేరు. కామన్ పీపులే గోల్డెన్ ఆర్ట్ ఉంటుంది, వాళ్ళు వేస్తారు. వాళ్ళు వేసే డబ్బులతోనే నడుస్తున్నాయి టెంపుల్స్ అన్నీ. ఒక్కొక్కరిని ఒకలాగా చూడడం మానేయండి. మీ పంతులకు కూడా దయచేసి చెప్తున్నా, వాడి బంగారం వేసుకొచ్చిండా సార్ లోపల రాండి, ఏం లేదా ఏయ్ సార్ దూరం జరుగు. ఏంది సార్ మీరు దేవుణ్ణి పూజించుకుంటూ ఇలా ఎలా ఆలోచిస్తున్నారు సార్? నేను దగ్గరుండి నేను చూశాను సార్, మొన్న శ్రీశైలం వెళ్ళినప్పుడు నేను చూశాను. అంటే సరే ఓకే, సరే ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ వేసుకుండు, మంచి బట్టలు వేసుకుండు, ఆ నెంబర్ 10 మంది ఉండు, 10 కార్లో వచ్చిండు, ఒక రెస్పెక్టు. ఆటో వేసుకొని వచ్చిండు, ట్రైన్లో వచ్చిండు, బస్సులో వచ్చిండు, ఒక రెస్పెక్టు. ఎమ్మెల్యేతో ఫోన్ చేయించిండు, సర్పంచ్తో ఫోన్ చేయించిండు, ఒక రెస్పెక్టు. ఇవన్నీ ఎందుకు సార్? అవసరం లేదు. దేవుని దగ్గరికి వెళ్ళేది. మీకు ఇంకో విషయం చెప్తున్నా, ఎవరైతే స్పెషల్ దర్శనం అని చేయించుకొని పోతారు కదా, వాళ్ళని దేవుడు ఎప్పుడూ చూడడు. కష్టపడి ఇష్టంగా చెమటలు కార్చుకొని మెట్లెక్కి దేవుని కోసం దేవభక్తిలో వెళ్తారు కదా, వాళ్ళకే దేవుడు కనిపిస్తారు. ఇవన్నీ మార్చండి పంతులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దక్షిణాన్ని చూడకండి, దక్షిణాన్ని అస్సలు మీరు చూడకండి. వేసినా వేయకపోయినా ఒకటే ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ పంతులను కోరుకుంటున్నా. ఇంకా ఏమేమి మూవీస్ చేస్తారు మీరు? చాలా మూవీస్ చేశానమ్మా. ఇంతకు ముందు దానిలో కూడా నేను చెప్పా, పెద్ద పెద్ద యాక్టర్లతోనే మూవీస్ చేశాను నేను. ఓకే, అందులో అంటే డబ్బులు తీసుకుని చేశారా? ఊరికే డబ్బులు తీసుకొని చేసాము. మరి ఒకరి కింద పని చేయడం ఇష్టం లేదన్నారు ఎందుకమ్మా? ఇప్పుడు ఒకరి కింద పని చేయడం మనకి ఇష్టం లేదు. ఇప్పుడు నేను నా అంతకు నేను అడుక్కోలే, ఇది ఉంది రాణి సార్ అని పిలిస్తే వెళ్ళా నేను. అది ఒకరి కింద పని చేసే 2-3 టేకులు చేస్తారు, అక్కడ డైరెక్టర్ ఇంప్రెస్ అవ్వలేదంటే డెఫినెట్ గా అరుస్తారు కదా. నా మీద అయితే ఇప్పటిదాకా అట్లయితే ఎవరు కాలే అమ్మా, నిజంగా చెప్తున్నా, ప్రామిస్. నాకు అలాంటి రోజు నాకు ఎప్పుడు రాలేదు, అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు నాకు జరగలేదు. నాకు నచ్చిందంటే నేను వెళ్తా, నాకు నచ్చలేదనుకో ఆన్ కెమెరా అని నేను వెళ్ళిపోతా, వాళ్ళు ఏమన్నా అనుకోని. ఎందుకంటే మీరు ఇచ్చే డబ్బుల కోసం అడ్డమైన అవన్నీ చేయాలి, అడ్డమైన మాటలు అంటే నాకు నచ్చవు. నాకైనా అవన్నీ రాలేదమ్మా నా లైఫ్లో, నాకు రాలేదు కాబట్టి నేను రాలేదని చెప్తున్నా. ఏదైనా ఒక డైలాగ్ చెప్పగలరా మీరు చేసింది కానీ, లేకపోతే ఏదన్నా మీకు నచ్చిన డైలాగ్ కానీ? ప్రాణం పోసేవాడు దేవుడు, ప్రాణం నిలబెట్టేవాడు వైద్యుడు, ప్రాణం కాపాడేవాడు క్షత్రియుడు.
క్షత్రియుడి దమ్మ గురించి చెప్పక్కర్లే, మీ అందరికీ తెలుసు అనుకుంటా. నేను క్షత్రియుడిని. ఏ మూవీ డైలాగ్ ఇది? మూవీ డైలాగ్ ఏదో మీరు పక్కన రాసారా? పెట్టేయండి, నేనైతే క్షత్రియుడిని కాబట్టి వాళ్ళు చెప్పా. మీరు క్షత్రియుడా? క్షత్రియుడిని నేను. అదేంటి మీరు సూర్యాబాయ్ కదా? సూర్యాబాయ్ జనాలు ఇచ్చింది. మ్మ్. నేను క్షత్రియుడిని అని ఎందుకంటున్నా అంటే, మ్మ్. నేను చేసిన పనులను బట్టి మ్మ్. నేను ఎన్నో కొట్లాట్లు కొట్లాడా, మ్మ్. కానీ వానికి ప్రాణాన్ని ఉందంటే ముందు నిలబడేది నేనే. ఓకే. వాళ్ళకి ప్రాబ్లం అయింది అంటే ముందు ఉండేది నేనే. ఓకే. క్షత్రియుడు మా అందరు చేస్తారు. నేను క్షత్రియుడిని అని ఎందుకు చెప్పుకుంటున్నా అంటే, నేను మంచి చేసానా చెడు చేసానా పైన దేవునికి తెలుసు, ఇక్కడ నా ఆర్ట్కి తెలుసు. ఓకే. ఆ గర్వంతో చెప్తున్నా, ఓకే. కులపిచ్చితో చెప్పట్లే. సినిమాల్లోనే అన్నారు, మ్మ్. పాలించేటోడు రాజు కాదు, ఆ రాజు దాకా పోనీయకుండా ముందు నిల్చునేటోడే రాజు నా దృష్టిలో. మ్మ్. నేను అలాంటివి ఎన్నో చేసిన నా ఆర్ట్కు తెలుసు కాబట్టి ఆ గొప్పతనంతో చెప్తున్నాను నేను. ఓకే. మీరు చదవండి పురాణాల్లో కూడా మ్మ్. క్షత్రియుడు అంటే ఏంటి అని, ఓకే. మీకు అర్థమవుతుంది. మీరు చాలా మూవీస్ చేశారు కదా, మరి ఇండస్ట్రీలో ఎవరైనా పరిచయం ఉన్నారా మీకు బాగా పెద్ద పెద్ద హీరోస్ కానీ? ఉన్నారమ్మా, directors చాలా కానీ? మంది ఉన్నారు. ఎవరు? మంచు మనోజ్ అన్న ఉన్నాడు, మ్మ్. ఉత్తేజ్ అన్న ఉన్నాడు, మ్మ్. ముక్తర్ అన్న ఉన్నాడు, మ్మ్. తమన్నా గారు ఉన్నారు. మ్మ్. తమన్నా తమన్నా close ఆ? 45 days అంటే క్లోజ్ అంటే మీకు ఇండస్ట్రీ గురించి తెలియదు ఏముందమ్మా. మ్మ్. నీ ఈరోజు కాల్ చేసా అంటే 3 రోజులకి రెస్పాండ్ అవుతుంది. మ్మ్. అక్క నెంబర్ డైరెక్ట్ లేదు నా దగ్గర, మ్మ్. వాళ్ళ అసిస్టెంట్ నెంబర్ ఉంది. ఓకే. 45 days కలిసి చేసాము. కళ్యాణ్ రామన్ ఉన్నాడు, మ్మ్. ఎన్టీఆర్ అని ఉన్నాడు, మ్మ్. ఎందుకంటే వాళ్ళకి డోపు కానీ చేసా కదా. మ్మ్. ఇంకా ఉన్నారు కొంతమంది. ఓకే. లాస్ట్ క్వశ్చన్ అనుకోండి, ఈ బాయ్ అనే పేరు ఎలా వచ్చింది? ఎందుకో అమ్మా అది నాకు కూడా తెలీదు. ప్రతి ఒక్కరు ఇప్పుడు కూడా నేను వస్తూ ఉంటే అందరూ బాయ్ 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 బాయ్, అది అది అలవాటు అయిపోయింది. అంటే ఓల్డ్ సిటీలో అన్న బ్రదర్ అని అన్నారు, బాయ్ 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 అంటారు. మ్మ్. సూర్య బాయ్ ఓకే. అలా వచ్చింది. అలా బాగుంది అనేసి మీరు ఇంకా సూర్యాబాయ్ సూర్యాబాయ్ నా పేరు సురేష్ కుమార్ అమ్మ నా పేరు. ఓకే. సురేష్ కుమార్ మా అమ్మ నాన్న నాకు పెట్టిన పేరు. మ్మ్. అది నేనైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా, ఎందుకంటే మా తల్లిదండ్రులు పెట్టిన పేరు ఒకటి, మ్మ్. కానీ ఇది జనాలు అనుకుంటే రాలేదు, మ్మ్. పైన దేవుడు అనుకుంటే వచ్చింది. మ్మ్. దీనికి నేను చాలా గర్వంగా ఉన్నా. మ్మ్. సూర్యాబాయ్ అనే పేరుని పైన దేవుడు నామకరణం చేస్తే జనాల నుంచి నాకు వచ్చింది ఆ పేరు. మ్మ్. నేను పుట్టిన మ్మ్. చనిపోయేదాకా ఎవరికి నా వల్ల చెడు కాకుండా, మ్మ్. ఎవరి దృష్టిలో నేను చెడ్డోని కాకుండా మ్మ్. రామ అనుకుంటూ చనిపోవాలి, ఇలాంటి చావు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ నాకు ఎవరి మీద నాకు కోపం లేదు, ఎవరి మీద నాకు కక్షలు లేదు. మీరు నెగిటివ్ పెట్టినా కూడా నేను సంతోషపడతా. ఎందుకోసం తెలుసా, అలా అయినా సరే నన్ను మీరు గుర్తు చేసుకున్నారని చెప్పి నేను హ్యాపీ ఫీల్ అవుతా తప్ప నాకు మీ మీద కూడా ఎటువంటి కోపం లేదు. మీరు ఎన్ని నెగిటివ్ అయినా పెట్టండి, నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరు నెగిటివ్గా పెడుతుంటే నాకు ఇంకా ఉత్సాహం వస్తుంది అనమాట, ఇంకా కొత్తగా ఏమన్నా చేయాలనిపిస్తుంది. నెగిటివ్గా పెట్టి 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 మీ చేతులే పోతుంది తప్ప నేనైతే కోప్పను. ఎందుకంటే నా దృష్టిలో నా ముందుండి నిలబడేటోడే మగవాడు. అలాంటి మొగతనం మీ దగ్గర ఉందా, ముందు వచ్చి నిలబడి మాట్లాడండి.